హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ సొరకాయ అండి. ఇప్పుడే కోసి తీసుకొచ్చాను, లేత సొరకాయ. దీంతో కర్రీ చేస్తున్నాను. వీటిని ముక్కలుగా తరుక్కొని ఈ విధంగా పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకున్నాను. దానిలో తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. అవి ఈ విధంగా చిట్పట్లాడుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఆనియన్స్ తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నీ కూడా కిందవి పైకి, పైవి కిందకి వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కిందది పైకి, పైది కిందకి వచ్చినప్పుడు పైన కొంచెం మీ రుచికి సరిపడా మీరు ఉప్పు వేసుకోండి. నేను మాత్రం 1/2 టేబుల్ స్పూన్ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు వీటిని ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా కలియబెట్టుకోవాలి. మూత పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఒకసారి చూద్దాం. అంతా కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. అంతా కలుపుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కారం వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఉన్నాయని చెప్పేసి వేయలేదు ఎక్కువ. మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో నేను కొంచెం పాలు, ఇవ్వండి కొంచెం పాలు పోసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. సొరకాయ పాలు అండి, చాలా బాగుంటుంది కర్రీ. పొట్లకాయ పాలు పోస్తారు, కానీ ఈ సొరకాయ పాలు కూడా చాలా బాగుంటుంది. చూద్దామండి. గుండి ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి కర్రీ. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వంట కూడా మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.